ప్రతి మనిషి ఒక రోజు పీల్చుకునే 3 ఆక్సిజన్ సిలిండర్లకు సమానం. అంటే ఒక మనిషి ఒక రోజు తీసుకునే ఆక్సిజన్ 3 సిలిండర్లతో సమానం అంట. సో ఇది చూడొచ్చు మీరు, ఎత్తైన గుట్టలు ఏ విధంగా ఉన్నాయండి. మొత్తం గుట్టలన్నీ తెల్లగా ఉన్నాయి. ఇక్కడ ఎలా అంటే ఒక పాండవుల గుహ దారి, కుంతి గుహకు దారి ప్లేసెస్ కూడా చూడొచ్చు మీరు. అన్ని డిజైనింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఒకటి రాసి పెట్టి ఉంది ఏంటంటే, ప్రతి మనిషి ఒక రోజు పీల్చుకునే 3 ఆక్సిజన్ సిలిండర్లకు సమానం. అంటే ఒక మనిషి ఒక రోజు తీసుకునే ఆక్సిజన్ 3 సిలిండర్లతో సమానం అంట. అంటే ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ ధర 700 అయితే 3 సిలిండర్లకు 2100 అవుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఆక్సిజన్ కొంటే ఒక్కొక్క మనిషి 7,66,000 ఖర్చు అవుతుందంట. అంటే ఒక మనిషి ఒకటి సగటు వయసు 65 సంవత్సరాలు అనుకుంటే ఆక్సిజన్ కొనడానికి దాదాపు 7 కోట్లు అవుతుంది. కానీ ఇంత విలువ చేసే ఆక్సిజన్ మనం చెట్ల నుండి ఉచితంగా పొందుతున్నాం. కాబట్టి ఈ రోజు మనం ఒక మొక్కను నాటండి అనే ఉద్దేశంతో అయితే ఇక్కడ ఒకటి రాసి పెట్టారు. హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్షణం సంతోష్. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఉన్న పాండవుల గుట్టకైతే రావడం జరిగింది. పాండవులు అరణ్యవాస సమయంలో ఈ గుట్టలను సందర్శించారని, అలాగే గుట్టల మీద నివసించారని అయితే మనకు చరిత్ర చెప్తుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ పైకి వెళ్ళాలంటే దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు పైకి వెళ్ళాల్సి ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్ళి అసలు ఈ గుట్టల లోపల ఏముంది, అలాగే చూస్తూ ఈ గుట్టల చరిత్ర గురించి తెలుసుకుందాం రండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇటు సైడ్ రండి. ఇటు సైడ్ ఏమున్నా మనకు కూడా తెలీదు. స్టెప్స్ అయితే ఉన్నాయి. స్టెప్స్ ఉన్నంత వరకు అయితే స్టెప్స్ ఉంటాయి మీరు పైకి వెళ్ళేటప్పుడు అయితే అని అయితే చెప్పారు. చూసుకుంటూ వెళ్ళండి, కోతులు అయితే ఉంటాయి అన్నారు. పైకి వెళ్దాం రండి. సో చూసారు కదా, మనకి ఈ సైడ్ వచ్చినాక ఇంకా పైకి ఉన్నది. ఒకసారి తెల్లని గుట్టలు అయితే చూడండి, తెల్లగా ఉన్నాయి. ఎక్కడైనా సరే నల్లగా ఉంటాయి, ఇక్కడ తెల్లగా ఉన్నాయి. సున్నపు రాళ్ళలాగా ఉన్నాయి. సున్నపు గుట్టలు అని కూడా అంటారు వీటిని. పాండవుల గుట్టలో ఇక్కడ ఉన్నవన్నీ. వైట్ సైడ్ ఇంకా ఏమో ఉన్నది, స్టెప్స్ అయితే ఉన్నాయి. రండి. కోతులు ఉండకుండా ఉంటే చాలు మనం పైకి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మనం వచ్చిన మెట్ల వరకు అయితే ఇక్కడ వరకు అయితే క్లోజ్ ఉన్నది చెప్పేసి ఇంకా అటు సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా కొన్ని మెట్లు ఉన్నాయి కదా, మనం అటు సైడ్ వెళ్దాం.
అటు సైడ్ వెళ్ళడం అయిపోయింది కదా అండి. ఇటు సైడ్ దారి చూపిస్తుంది, ఇటు సైడ్ కూడా స్టెప్స్ ఉన్నాయి. మనం ఈ స్టెప్ సైడ్ పైకి అయితే వెళ్దాం రండి. ఇది దాదాపు ఇదైతే 1 కిలోమీటర్ వరకు అయితే పైకి ఉంటుందని అయితే చెప్పిళ్ళు. వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా తీసుకెళ్ళండి అని అయితే చెప్పారు. మనమైతే ఆల్మోస్ట్ సగం వరకు అయితే వచ్చినాం, ఇంకా పైకి వెళ్ళాలి. ఈ కొండలను చూడండి ఒకసారి, ఈ కొండలు ఏ విధంగా ఉన్నాయి అనేది. పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి ఇక్కడ. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. ఈ గుట్టలను చూడండి, అన్ని తెల్ల గుట్టలు. ఇగో తెల్లని బండలు, ఒక బండ మీద ఒక బండ వేర్చినట్టు ఎలా ఉన్నది చూడండి. ఇది కూడా సేమ్ ఇక్కడ ఈ డిజైనింగ్ మాత్రం చూసుకుంటే కాకతీయుల కట్టడం ఎలా ఉంటుంది, ఆలయాల మీద ఒక స్తంభం మీద ఒక స్తంభం పెట్టి ఉంటుంది కదా, ఆ విధంగా అయితే ఇక్కడ ప్లేస్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఇది చూడండి కొండలు, పెద్ద పెద్ద గుట్టలు, తెల్లని గుట్టలు అయితే ఇవి. Keep the sky on your mind. Get on board. We're soaring on top of the world. ఈ సైడ్ చూడండి ఎంత ఎత్తైన కొండలు ఉన్నాయో ఒకసారి చూడొచ్చు మీరు. అన్ని తెల్లగా ఉన్నాయి కొండలన్నీ, పెద్ద పెద్ద గుట్టలు ఇవి. ఇగో ఇటు సైడ్ కూడా, ఇది మీరు పైకి ఎక్కుతుంటే కనబడుతుంది. ఇటు సైడ్ చూడొచ్చు మీరు. ఇటు సైడ్ కూడా పెద్ద తెల్లని కొండలాగా గుట్టల్లాగా అయితే ఉన్నాయి, ఇటు సైడ్ పెద్ద గుట్టల్లాగా అయితే ఉన్నాయి అక్కడి వరకు. సో మీరు ఇక్కడ ఎత్తైన గుట్టలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో గుట్టలు. ఇటు సైడ్ కూడా ఉన్నాయి. మనం ఇంకా పైకి ఎక్కినాం అనుకుంటే ఇంకా వీలైనంత వరకు మనం మంచిగా అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఈ ఎత్తైన గుట్టలు చూడండి. సో ఇది చూడొచ్చు మీరు, ఈ ఎత్తైన గుట్టలు ఏ విధంగా ఉన్నాయండి. మొత్తం గుట్టలన్నీ తెల్లగా ఉన్నాయి. ఇక్కడ ఎలా అంటే ఒక స్తంభం మీద ఇంకో స్తంభం పెడితే ఎట్లా గ్యాప్ వస్తుందో మధ్యలో మధ్యలో అట్లా గ్యాప్ వచ్చి ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి గుట్టలు అయితే మనకు చాలా వరకు అయితే చాలా తక్కువ ఉంటాయి కావచ్చు. మనమైతే చూడడం మన ఛానల్లో ఇదైతే ఫస్ట్ టైము. ఇలాంటి గుట్టలు ఇంకేమైనా ఉన్నా కూడా మనం అన్ని గుట్టలను చూద్దాం. మీ ప్రాంతంలో ఇలాంటి గుట్టలు ఎక్కడైనా ఉన్నా సరే మాకైతే కింద కామెంట్ చేసి చెప్పండి. మేము తప్పకుండా అక్కడికి వచ్చి వీడియో తీసే ప్రయత్నం అయితే చేస్తాము. నాకైతే ఈ గుట్ట మీదకి అయితే లాస్ట్ అనుకుంటా, ఇక పైకి వచ్చేసినాం, ఆల్మోస్ట్ పైకి వచ్చేసినట్టే ఉన్నది. ఇది చూడొచ్చు మీరు, ఒక అటు సైడ్ చూడండి, మళ్ళీ మిస్ అవుతారు. ఎత్తైన గుట్టలు, ఎత్తైన గుట్టలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఇక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్గా అయితే ఇక్కడ మనం వెళ్ళడానికి అయితే ఒక దారి లాంటిది అయితే చేసిళ్ళు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మింగీస బండ శిలాతోరణంకు దారి అని ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మింగీస బండ అండ్ శిలాతోరణంకు దారి అని ఉన్నది. ఇటు సైడ్ కూడా దారి ఉంది. సో ఇటు సైడ్ కూడా దారి ఉంది.
ఇటు సైడ్ ఉన్నది, ఇటు సైడ్ ఉన్నది. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ నడవడానికి అయితే కొంచెం బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే స్టెప్స్ లేవు, స్టెప్స్ కూడా అవి పెద్ద పెద్దగా ఉన్నాయి స్టెప్స్. వచ్చే వాళ్ళకైతే చాలా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. చూడండి పెద్ద పెద్ద గుట్టలు. సో ఇక్కడికి వచ్చినాక అయితే ఇగో చూడండి, లెఫ్ట్ సైడ్ ఒక దారి ఉంది, స్ట్రైట్ ఒక దారి ఉంది. మనమైతే స్ట్రైట్ వెళ్దాం రండి. So high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. కుంతి గుహకు దారి అని ఉంది. కింది సైడ్ ఒక దారి వచ్చింది, పై సైడ్ ఒక దారి వచ్చింది. ప్రతి దగ్గర పైకి ఒకటి, కిందికి ఒకటి, పైకి ఒకటి, కిందికి ఒకటి అయితే ఉన్నది. కంపల్సరీ మనం అయితే దారి మిస్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఈ పైకి వెళ్దాం, ఇక్కడ వరకు అయితే వెళ్ళేసి వచ్చి మనం కిందికి దిగే ప్రయత్నం అయితే చేద్దాం రండి. సో గైస్ చూసారు కదా, చాలా మెట్లు ఉన్నాయి. మనకు పోయేటప్పుడు దారి మధ్యలో కోతులు కానీ ఇంకేమైనా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. గుట్ట మీద ఎవ్వరు లేరు, ఎలాంటి బోర్డ్స్ కూడా లేవు. అటు బయట పైకి వెళ్ళాలి, ఇటు సైడ్ కిందికి వెళ్ళాలి అనేవి లేవు. మనం ఏ దారి నుంచి వచ్చినామో ఆ దారి నుంచి మళ్ళీ వెళ్ళాలి. మీరు చాలా దగ్గర నుంచి అయితే మీకు తెల్లని కొండలు చూపిస్తున్నాను చూడండి, పాండవుల గుట్ట వీడియో. తప్పకుండా మాత్రం ఇప్పుడు చూస్తున్న వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడికి అయితే వచ్చేసాం మనము. ఇక్కడ చూడండి, పాండవుల గుహ దారి కుంతి గుహకు దారి, పాండవుల గుహకు దారి కుంతి గుహకు దారి అని ఉంది. పాండవుల గుట్ట కంటే పైకి, కుంతి దారి లెఫ్ట్ సైడ్. పాండవుల గుహ అంటే ఇదే కావచ్చు అండి, చూడొచ్చు మీరు. ఇగో ఇదే, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సో ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని రాళ్ళ మీద రాళ్ళు అయితే పెట్టిళ్ళు. ప్లేసెస్ కూడా చూడొచ్చు మీరు, అన్ని డిజైనింగ్స్ ఉన్నాయి ఇక్కడ. పాండవులు అరవాలంట ఇగో ఇక్కడ చూడండి, ఒక శివలింగం కూడా ఉంది. శివలింగానికి అయితే పూజలు చేస్తున్నారు కావచ్చు. అలాగే పైన చూడండి, గుట్ట పైన అంతా అంటే రంధ్రాలు ఉన్నట్టు ఏదో ఇక్కడ ఎవరో నివసించినట్టు అయితే ఇక్కడ ఉంది, మీరు గమనించండి. అదేవిధంగా ఈ కోవిడ్ సైడ్ చూసుకోండి మీరు, ఆ కాలంలో
పాండవులు ఇక్కడ సంచరించారు, ఇక్కడైతే నివసించారు అనడానికైతే కొన్ని ఆధారాలు అయితే చూపిస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇగో ఈ గుహల మీద, అలాగే ఈ గుహల మీద కూడా పేర్లు రాసి ఉన్నాయండి అక్కడక్కడ. ఇట్లా ఇక రేకుల షెడ్ దగ్గర కూడా కొంచెం వెయిటింగ్ హాల్ లాగా అయితే చేశారు, అది కూడా కొంచెం బాగుంది. ఫైనల్ అయితే మనం ఇక్కడికి వచ్చాము. ఆ గుట్టలు చూడండి ఎంత పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయో. ఇక్కడికైతే రండి, ఎంత బాగుందో, బాగుందని అయితే చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇగో ఇటంతా చూడండి, ఇగో ఈ గుట్టలు మొత్తం చూడండి, ఇగో ఇవన్నీ చూడండి. మనం వచ్చిన ప్లేస్ ఎక్కడో ఉన్నది, మనం వచ్చింది వేరే దగ్గరికి. ఇటు సైడ్ గుట్టలు కూడా చూడొచ్చు మొత్తం. సో ఫ్రెండ్స్, ఎక్కడమేమో కానీ దిగడం అయితే చాలా కష్టంగా ఉన్నది. ఇగో ఉరుకుడే అవుతుంది, నడుచుడు లేదు, ఉరుకుడే అట్లున్నాయి. ఈ స్టిక్ ఉన్నాయి వాటికి కొంచెం సపోర్ట్ ఉన్నది. చాలా వరకు అయితే ఎక్కడం అయితే కొంచెం సింపుల్గానే అనుకోవచ్చు, కానీ దిగడం మాత్రం చాలా అంటే చాలా కష్టం. ఇక్కడ ఎలాంటి బోర్డ్స్ లేవు, మనం ఏ దారి నుంచి వచ్చామనేది కూడా గుర్తుండకపోవచ్చు. ఇప్పుడు మేమైతే పైకి అయితే పై వరకు పోయినాం, కిందికి ఇంకా వేరే దారులు ఉన్నాయి. కిందికి వెళ్తే ఇంకా ఏ దారికి వెళ్తామో తెలియదు. అందుకని ఏ దారి నుంచి అయితే వచ్చామో అదే దారి నుంచి అయితే కిందికి వెళ్తున్నాం. తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో మేడారం సంబంధించి అమ్మవారు ఎక్కడైతే స్వయంభుగా ఏ గుట్ట నుంచి అయితే లభించారు, ఎక్కడైతే ఏ ప్రత్యక్షమయ్యారు, ఎక్కడి నుంచి అయితే అదృశ్యం అయిపోయారు అనేది అయితే నేను సమ్మక్క అమ్మవారి వీడియో అయితే చేసి పెట్టడం జరిగింది. అలాగే సమ్మక్క అమ్మవారు నివసించిన ఇల్లు మేడారం నుంచి దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయ్యకపేట అనే గ్రామంలో అమ్మవారు నివసించిన ఇల్లు అయితే ఉంది. ఆ ఇంటి వీడియో కూడా చేశాను. ప్రజెంట్ అయితే ఆ ఇంట్లో ఒక పాము పుట్ట అయితే ఇల్లు మొత్తం వ్యాపించి ఉందని అయితే చెప్పొచ్చు. అక్కడ చందవంశస్థులు అయినటువంటి అమ్మవారి వంశమైనటువంటి వారు కూడా ఇంకా ఉన్నారు అక్కడ. వాళ్ళతో కూడా మాట్లాడి ఆ ఆలయ ప్రత్యేకతల గురించి, ఆలయ విశిష్టత గురించి అయితే తెలుసుకొని వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. తప్పకుండా ఆ వీడియోలు చూడండి. అలాగే మేడారం ప్రాంతంలో ఉన్న మ్యూజియం ఏమైతే ఉందో, సమ్మక్క అమ్మవారు వాడుకున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో, అవి ఇంటి వస్తువులు అయితే కానీ, పనిముట్లు, వ్యవసాయ వస్తువులు అయితే కానీ, అవన్నీ అయితే అక్కడ ఒక మ్యూజియం అయితే అరేంజ్ చేశారు. ఆ మ్యూజియం కూడా వీడియో అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. ఇంకా మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి. మన ఛానల్ ఓపెన్ చేసి 2-3 వీడియోస్ అయితే తప్పకుండా చూడండి. మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మేము తెలుసుకొని మీకోసం అయితే వీడియో షూట్ చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. తప్పకుండా మీరైతే ఇవన్నీ విషయాలు అయితే గుర్తుంచుకొని మన వీడియోస్ అన్ని చూడండి. ప్రాంతంలో ఇలాంటి సంబంధించిన టెంపుల్స్ వీడియోస్ కానీ, ఇలాంటి గుట్టలు, గుహలు లాంటివి, టూరిస్ట్ ప్లేసెస్ ఇంకేమైనా ఉన్నా కూడా మనకు తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనమైతే పైకి మొత్తం ఎక్కి రావడం అయితే జరిగింది. పైకి వెళ్తుంటే మనకైతే పైకి ఒక దారి, కిందికి ఒక దారి అని చాలా దారులు అయితే వస్తూ ఉంటాయి. ఎవరైనా పైకి వెళ్ళేటప్పుడు తప్పకుండా వాటర్ బాటిల్ అయితే తీసుకొని వెళ్ళండి. ఈ గుట్ట మొత్తం మీరు ఎక్కి తిరగాలనుకుంటే దాదాపు ఒక రోజు మొత్తం అయితే పడుతుంది. అది ఒక 2-3 కిలోమీటర్ చాలానే ఉంటుంది. మీరు పైకి వెళ్ళేటప్పుడు అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయితే పడుతూ ఉంటుంది. చాలా వరకు అయితే అందరూ కొంచెం వరకు వెళ్ళి కిందికి వస్తున్నారు. మనమైతే మొత్తం అయితే వెళ్ళి వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది.
సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మంచి వీడియో, మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ నానుక్షణం సంతోష్.